ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి భారతదేశం ఎదుగుతున్న మన ఆంధ్ర సీఎం చంద్రబాబు గారికి మాత్రం విదేశీయులే గ్రేట్గా ఎందుకు కనిపిస్తున్నారు? లక్షలాది మంది రైతులు ఎన్నెన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నా వాటిని పక్కన పెట్టి రాజధాని నిర్మాణానికి సింగపూర్ కంపెనీల వైపే ఎందుకు మొగ్గు చూపారు? స్విస్ ఛాలెంజ్ పేరుతో ప్రపంచంలో మరెక్కడా లేని దోపిడీకి రెడ్ కార్పెట్ వేయడం వెనుక ఉద్దేశం ఏంటి? ఏపీ రాజధాని అమరావతి నిర్మించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నుకున్న విధానం అడుగడుగున విమర్శల పాలవుతోంది. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ కంపెనీలకు అమరావతి నిర్మాణం అప్పజెప్పాలని బాబు తీసుకున్న నిర్ణయం అనేక లోపాలతో ఉండటమే దీనికి కారణం. ఇది సింగపూర్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే హైటెక్ పాలసీ అని అందరూ మొత్తుకుంటున్నారు. కేల్కర్ కమిటీ వద్దని చెప్పినా, సుప్రీంకోర్టు ఇది పారదర్శకం కాదని సూచించినా చంద్రబాబు మాత్రం రాజధాని నిర్మాణం కోసం స్విస్ ఛాలెంజ్ పద్ధతిపైనే ముచ్చటపడ్డారు. 1691 ఎకరాల స్టార్టప్ ఏరియా అభివృద్ధికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ కంపెనీలకు 58% వాటాను కట్టబెట్టారు. నేల మనది, నిధులు మనవి, కానీ లాభాల్లో వాటా మాత్రం 58% సింగపూర్ కంపెనీలకు ఇచ్చేశారు. అసలు భారతదేశంలో ఈ స్థాయిలో విదేశీ కంపెనీలకు అప్పనంగా అన్నీ ఇచ్చేసిన ప్రభుత్వం బహుశా మరొకటి ఉండకపోవచ్చు. సింగపూర్ కన్సార్జియం వాళ్ళకి వాళ్ళు 1690 ఎకరాలు ఎంత ఇచ్చారని చెబుతున్నారు. వాళ్ళు సింగపూర్ వాళ్ళ రేట్ ఏమో 4 కోట్లు చెబుతున్నారు. వీళ్ళేమో 20 లక్షలకి 50 లక్షలకి ఇట్లా ప్రైవేటు వాళ్ళకి అప్పచెబుతున్నారు. ₹1 కూడా ప్రత్యక్షంగా పెట్టుబడి పెట్టకుండానే సింగపూర్ కంపెనీలకు రాజధానిలోని అత్యంత విలువైన భూమి ఇచ్చేయడానికి సిద్ధపడడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే సింగపూర్ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న డీల్ అలా ఉంది. భూములిచ్చి మౌలిక వస్తువులు కల్పించేది మనమైతే, ప్లాట్లు వేసి అమ్ముకుని వేల కోట్లు కొల్లగొట్టేది స్వయంగా చంద్రబాబు వ్యక్తిగతంగా మాట్లాడి ఎంపిక చేసిన సింగపూర్ కంపెనీల కన్సార్టియం. వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లకి ప్రభుత్వం కట్టబెట్టడం దుర్మార్గమైన చర్య. ఇంత తక్కువ రేట్లకి రాజధాని నడిబొడ్లో స్విస్ ఛాలెంజ్ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా వ్యతిరేకించింది, స్విస్ ఛాలెంజ్ విధానాన్ని. ఈ విధానంలో అనేక అవతవకలు ఉన్నాయండి. ఈ విధానం కాకుండా ఈ భూమిని ఎంత రేటు ఏంది అనేది బహిరంగ మార్కెట్లో పెడితే దీనికి అత్యధిక ధరకు బలే అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరిగింది. అసలు స్టార్టప్ అంటే ఏంటి? ఇది 3 గ్రామాల మధ్య కేంద్రీకృతమైన ప్రాంతం. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం గ్రామాల్లోని 1691 ఎకరాల భూమితో నిండిన 6.84 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో దీనిని అభివృద్ధి చేస్తారు. దీనిని కోర్ క్యాపిటల్ ఏరియాగా ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ కంపెనీల కన్సార్టియం ఒక ప్రతిపాదనను ఇచ్చింది. సింగపూర్కు చెందిన అసెండాస్, సిమ్కార్ప్, సిజ్బ్రిడ్జ్ కంపెనీలు ఈ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వానికి ఇచ్చాయి. స్విస్ ఛాలెంజ్పై జూలై 7, 2016న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తరువాత కోర్టు వివాదం నెలకొనడం, షీల్డ్ కవర్ లాలూచీ వలన ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయి కోర్టులో నోటిఫికేషన్ రద్దు చేస్తామని తలొక్కింది. ఆ తర్వాత మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఏపీ ఐడీఈ చట్టంలోని మార్పుల వలన ఎవరూ బిడ్డింగ్లో పాల్గొనకుండా ప్రభుత్వమే వ్యూహరచన చేసింది. దీంతో స్విస్ ఛాలెంజ్ విధానంలో ఎవరూ పోటీ బిడ్ను దాఖలు చేయలేదు. సింగిల్ బిడ్ ఉన్న సింగపూర్ కంపెనీల కన్సార్టియంనే స్విస్ ఛాలెంజ్ విధానంలో డెవలపర్గా ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. దానికి ఇటీవలే కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. లేదు, దీంట్లో ఏదైనా పారదర్శకత మొత్తం ఇదిగో ఇలా చేస్తున్నానని బయటకైనా వెల్లడిస్తున్నారా? అంతా సీక్రెట్గా చేసుకుంటూ చేయడం జరుగుతుంది. దీనివల్ల అల్టిమేట్గా సింగపూర్ కంపెనీల ద్వారా లబ్ధి చేకూరాలనే ఒక ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో మెయిన్ నాయకులకు కానీ వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది, కానీ ఇక్కడ ఉన్న రైతులకు కానీ లేకపోతే మన రాష్ట్ర ప్రజలకు ఎటువంటి విధంగా లబ్ధి చేకూరదు అనేది మా. అన్నీ సమకూర్చే రాష్ట్రానికి ఎక్కువ లాభం, వ్యాపారం కోసం వచ్చే ఇతర కంపెనీలకు తక్కువ లాభం వచ్చేలా ప్రభుత్వాలు చేస్తాయి. కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం అంతా రివర్స్. 7,000 కోట్ల విలువైన భూములను సింగపూర్ కంపెనీలకు అప్పగిస్తున్నారు. అంతేకాదు 5,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వస్తువులను కూడా కల్పిస్తున్నారు. కానీ తిరిగి ఏపీ పొందేది మాత్రం చాలా తక్కువ. మన వాటా కింద సగటున 8.7% ఇస్తే చాలని చంద్రబాబు సింగపూర్ కంపెనీలకు బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. అభివృద్ధి చేసే భూమి విషయంలో దాని అమ్మకం, కొనుగోలు కోసం ముందుగా ఎకరా విలువ 4.1 కోట్ల రూపాయలుగా నిర్ణయించి తరువాత దానిని 62 లక్షల రూపాయలకు తగ్గించి ఫిక్సు చేశారు. ఈ స్థాయిలో నష్టపూరిత లాలూచి బహుశా మరెక్కడా జరిగి ఉండదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే వచ్చే 15 ఏళ్లలో రాజధానికి వచ్చే ఆదాయం
3 దశల్లో కలిపి 5,768 కోట్ల రూపాయలు. కానీ అందులో సగటున 8.7% కింద మన రాష్ట్రానికి వచ్చేది కేవలం 446 కోట్ల రూపాయలు. అంటే మిగిలిన వేల కోట్ల రూపాయల సొమ్మంతా సింగపూర్ కంపెనీలకి సంతర్పణ చేసింది మన ప్రభుత్వం. స్విస్ ఛాలెంజ్ అన్నది పూర్తిగా సింగపూర్ కంపెనీలకు మేలు చేకూర్చేలా ఉందని, ఇందులో భారీ కుంభకోణం దాగి ఉందని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజకీయ పార్టీలే కాదు, సాక్షాత్తు ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ కూడా ఇది సింగపూర్ కంపెనీలకే మేలు చేస్తుందని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేబినెట్ ఆమోదానికి ముందు సిఆర్డీఏ పూర్తిగా ఈ ప్రతిపాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇవి సింగపూర్ కంపెనీలకు బాసటగా ఏపీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సింగపూర్ కంపెనీలు ఇస్తామన్న వాటా ఎంత అన్యాయంగా ఉందో ఉదాహరణలతో సహా వివరించి అజయ్ జైన్ విభేదించారు. అయినా ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ కన్సార్షియంకే చేకూరుతున్నారు. స్విస్ ఛాలెంజ్ టెండర్లో సింగిల్ బిడ్ మాత్రమే దాఖలైనందున రెవెన్యూ వాటాల నిర్ధారణలో న్యాయం జరగలేదని, కౌంటర్ ప్రతిపాదనలు వచ్చుంటే మరోలా ఉండేదని సిఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల సిఆర్డీఏ పరిధిలోని భూములను పలు సంస్థలకు ఎకరానికి 50 లక్షల రూపాయల చొప్పున 33 సంవత్సరాలకు లీజుకు కేటాయించామని ప్రభుత్వం దృష్టికి ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తీసుకువెళ్లారు. ఇంత పోటీ ఉన్న చోట సింగపూర్ కంపెనీలు మాత్రం ఎకరానికి 26 లక్షల రూపాయల చొప్పున చెల్లించి 15 ఏళ్లకు రెవెన్యూ వాటా కింద 466 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తామనడం సమంజసం కాదని అజయ్ జైన్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు నగరం నడిబొడ్డున ఉన్న భూమిని తక్కువ ధరకి ఇచ్చేయడం సమంజసం కాదని ప్రభుత్వానికి చెప్పినా లెక్క చేయలేదు. బహిరంగ వేలానికి వెళితే ఇంత విలువైన భూమికి భారీ ధర వస్తుందని, గతంలో ఇలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా బహిరంగ వేలానికి వెళ్లమని సూచించిందన్న విషయాన్ని కూడా అజయ్ జైన్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. 50 లక్షలకి విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థలు కానీ 50 లక్షలకి పొలం ఇచ్చారు. కానీ సింగపూర్ వాళ్ళకి మాత్రం 27.3 లక్షలకి 15 సంవత్సరాల్లో 466 కోట్లు మాత్రమే ఇవ్వడం అనేది చాలా అన్యాయం అని చెప్పి ఈరోజు అజయ్ జైన్ గారు చెప్పడం జరిగింది. కానీ ఎటువంటిది ప్రభుత్వం పట్టించుకోకుండా వారి తీరులో వారు ముందుకు వెళ్తూ ఉంటే మన రాష్ట్రానికి కానీ మన ఏపీసీఆర్డీ కానీ ఎంతో నష్టం వాటిల్లే పరిస్థితి జరుగుతుంది. ప్రభుత్వమే 5,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని, సింగపూర్ కంపెనీలతో కుదిరిన ఒప్పందంలో రిస్కు శాతం ఆ కంపెనీలకు తక్కువగా, ఏపీ ప్రభుత్వానికి ఎక్కువగా ఉందని, ఇది మంచిది కాదని కూడా ప్రభుత్వానికి సిఆర్డీఏ ముఖ్య కార్యదర్శి నివేదించారు. అంతేకాకుండా స్టార్టప్ ఏరియా అయిన ఉద్దండరాయనపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో ఇంకా కొంతమంది రైతులు భూములు ఇవ్వలేదని, దీనివలన ఈ ఒప్పందం రద్దయితే తరువాత నష్టాన్ని సిఆర్డీఏ చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ అంటే CCDMCలో ప్రభుత్వ వాటా 42% ఉందని, దాంతోపాటు డైరెక్టర్లలో కూడా సింగపూర్దే ఆధిపత్యం ఉందని తెలిపారు. మొత్తం 6 డైరెక్టర్లలో 2 మాత్రమే ఏపీకి చెందినవారు, 4 సింగపూర్ కంపెనీల ప్రతినిధులుంటారు. చైర్మన్గా కూడా సింగపూర్ కంపెనీల వాళ్లే ఉంటారు. దీనివలన ఏపీకి చెందిన CCDMCకి ఏ కోసైనా కూడా వీటో అధికారాలు లేవని, ఇది ప్రమాదకరమని ప్రభుత్వం దృష్టికి అజయ్ జైన్ తీసుకువెళ్లారు. ఇంత ముత్తుకున్న సీఎం చంద్రబాబు మాత్రం ఏపీ ప్రయోజనాలన్నింటినీ పక్కన పెట్టేసి సింగపూర్ కంపెనీలకే మేలు చేస్తూ తన క్యాబినెట్లో స్విస్ ఛాలెంజ్ను ఆమోదింపజేశారు. ఇలా సింగపూర్ కంపెనీల కోసం ఏపీ సీఎం వ్యవహరించిన తీరు ప్రమాదకరంగానూ అవినీతిమయంగానూ ఉందని ప్రజలు మండిపడుతున్నారు. 4 కోట్ల 5 కోట్ల ఉన్న పొలాన్ని 23 లక్షలకి ఏదో దేశానికి గట్టిపడి నడి బొడ్డులో ఉన్నదాన్ని 23 లక్షలకి ఇచ్చాడు. రేటులన్నీ పడేసినా అసలు ఏం చేయాలో తెలియదు. దానివల్ల రైతులకి గవర్నమెంట్ దానికి మొత్తానికి లాసేనండి. ఈ రాజధాని గ్రామాల్లో 29 గ్రామాల్లో సింగపూర్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు స్విస్ ఛాలెంజ్ విధానం అని చెప్పి ఎకరం 4 కోట్లు అమ్మే భూమిని 23 లక్షలకి డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఆ కట్టాడు. రైతుల నోట్లో మట్టి కొడతాడని రైతులు మొత్తం 29 గ్రామాల రైతులు కూడా వాపోతున్నారు. సింగపూర్ కంపెనీలు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా అన్నీ ఇచ్చేసిన ప్రభుత్వం రాజధానికి భూములిచ్చిన రైతులకు మాత్రం ఇస్తానన్నవేమీ ఇవ్వలేదు. రాజధాని కోసం రైతుల దగ్గర నుంచి భూములు తీసుకునేటప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రులు రైతులకు అరచేతులు స్వర్గం చూయించి భూములు తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో నివసించే వారందరికీ ఉచిత విద్య, వైద్యం ఇస్తామన్నారు. కానీ ఏ ఒక్కరికి ఒక్క కార్పొరేట్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఉచిత విద్యనిచ్చిన దాఖలాలు లేవు. ఆరోగ్యశ్రీకి మించి అదనంగా ఇచ్చిన వైద్య సదుపాయం కూడా లేదు. రాజధాని గ్రామాల్లో గ్రామ కంఠాలను సెటిల్ చేస్తామన్న హామీని గాలి కుదిరేశారు.
రాజధాని గ్రామాల్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు. కానీ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. పైగా ఇప్పుడున్న కొన్ని ఇళ్ల తొలగింపునకు నోటీసులు ఇచ్చారు. ఇక్కడ అసలు ఇచ్చిన రైతు ముందు సంతోషంగా లేడు. భూమి ఇవ్వని రైతు సంతోషంగా ఉన్నాడు, కానీ వాడు ఏదో పైరేసుకుంటున్నాడు, నా చేను ఉందని పొద్దున్నే వెళ్ళి పొలం వల్ల చూసుకొని వచ్చి తృప్తి పడుతున్నాడు. కానీ ఇవ్వని రైతుకి మ్యాప్లో చూపించారు, కానీ ప్లాటు ప్లగ్ మార్క్ లేదు, ఒక రోడ్డు లేదు, ఏమీ లేదు ఇంతవరకు. ఇప్పుడు మొదలుపెట్టి తీసుకున్నది కూడా 2 సంవత్సరాలు అయిపోయింది కదా. 2 సంవత్సరాలు అయిన డెవలప్మెంట్కి అసలు ఒక మొదలు అనేది లేకుండా పోయింది. వృద్ధుల కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాజధానిలో కూలీలకు 365 రోజుల పాటు పని కల్పిస్తామన్నారు. కానీ ఎక్కడా అమలు జరగలేదు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టి రాజధానిలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. 100 మందికి కూడా ఉద్యోగాలిచ్చిన పాపాన పోలేదు. రాజధాని నిర్మాణంలో స్థానికులకు చోటు కల్పిస్తాం, రైతుల ట్రాక్టర్లను రాజధాని నిర్మాణంలో ఉపయోగిస్తామని చెప్పిన మాటలన్నీ మర్చిపోయారు. ఇవన్నీ వాస్తవాలే కనపడుతున్నా కానీ వాళ్ళు ఏదో మభ్యపెట్టే విధంగా అక్కడ బ్రిడ్జి అయిపోయింది, ఇక్కడ సీడీ యాక్సెస్ అయిపోయింది, ఇంకేముందని చెబుతూ ఉన్నారు. కానీ అసలు రైతులు ఎంతవరకు సంతోషంగా ఉన్నారు? వీళ్ళ గ్రామ కంటాలు ఒక ప్రధాన సమస్య. అది ఎక్కువ మంది గ్రామ కంటాల్లో ఉన్నారు. వీళ్ళ అభిప్రాయం ఏంది? సిఆర్డీ వాళ్ళు ఒక 10 సెంట్ అయితే ఒక కుటుంబానికి సరిపోద్ది అనేది వాళ్ళు నిర్ణయించారు. అసలు వాళ్ళు నిర్ణయించడం ఏంటండి? ఒక రైతుకి 10 సెంట్ సరిపోద్ది అనేది. వాళ్ళకేమన్నా 54,000 ఎకరాలు కావాలా? వాళ్ళకి 12,000 ఎకరం మిగతా రాష్ట్రాలు తీసుకున్నాయి కదా, అలాగే తీసుకోమంటే అది కాదు, మాకు 54,000 ఎకరాలు అంటున్నారు. ఒక్కొక్క విట్టి కాలేజీకి 200 ఎకరం ఇచ్చారు. 200 ఎకరాలు ఎందుకండి ఒక కాలేజీకి? మన విజయవాడ సిద్ధార్థ కాలేజీ ఎంత ఉంది? 14 ఎకరాల్లో ఉంది. లయోలా కాలేజీ ఎంత ఉంది? ఈ కాలేజీలన్నీ 100 ఎకరాల లోపే. కానీ నాగార్జున యూనివర్సిటీ ఎంత ఉంది? పెద్ద పెద్ద యూనివర్సిటీలే 200 ఎకరాలు లేకపోతే వాళ్ళకేమో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు 200 ఎకరాలు కట్టబెడుతున్నారు. రైతుల ప్లాట్ల అభివృద్ధి కూడా ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. పినుమాక, ఉండవల్లి మినహా మిగిలిన 27 గ్రామాల్లో రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 22,500 మంది రైతులకు 57,000 వాణిజ్య నివాస ప్లాట్లు కేటాయించింది. 8 నెలల క్రితం నేలపాడులో లేఅవుట్ ప్రారంభించిన అధికారులు ఏడాది లోపలే లేఅవుట్ అభివృద్ధి చేసి రైతులకు అప్పజెపుతామని చెప్పారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబే ప్లాట్ల కేటాయింపు సభలో ఈ మాటిచ్చారు. కానీ ఇప్పుడు నేలపాడులో ఈ మధ్యలోనే లేఅవుట్ పనులు ఆగిపోయాయి. నిజానికి నేలపాడు మినహా ఎక్కడా అసలు లేఅవుట్ పనులే ప్రారంభం కాలేదు. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన, ఆవేదన నెలకొన్నాయి. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడంతో అసలు వారి ప్లాట్లను రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం మానేశారు రైతులు. ఇది అమరావతి రైతులనెత్తిన ఏపీ సీఎం చంద్రబాబు పెట్టిన సింగపూర్ టోపీ. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.